చాలా సంఘ సేవలో పరిచర్యలో ఉన్నటువంటి మాకు సేవకులైనటువంటి వారికి, సంఘాలు నడిపించేటువంటి కాపర్లకి, సంఘంలో పరిచర్యలు చేస్తున్న వారికి చాలా విమర్శలు వస్తాయి, క్రిటిసిజం వస్తుంది, అపోజిషన్ వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ క్రైస్తవ విశ్వాసిక సంఘ నాయకులుగా ఉన్నటువంటి వారు, సంఘ ఎల్డర్స్గా ఉన్నటువంటి వారు, లేకపోతే సంఘాల్లో, సంస్థల్లో, ఇన్స్టిట్యూషన్స్లో, మెయిన్ లైన్ చర్చెస్లో, ఇండిపెండెంట్ చర్చెస్లో లీడర్షిప్ వహిస్తున్నటువంటి వారికి సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. వీటన్నిటినీ సైలెంట్గా, ఓపిక్గా, ఓర్పుతో మనం ఉండడమే ఇక్కడ వారిని ఏమని పిలుస్తారని చెప్తున్నాడంటే యాకోబు, మీరు ధన్యులు. ఇది మనం అందరం నేర్చుకోవాలి. దీనిలో మనం ఈ ఓర్పు అనే దాంట్లో చాలా దూరం మనం ప్రయాణం చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం. అందుకే ఆ ప్రేమ గీతంలో మరి పౌలు రాసినటువంటి మరి 1 కొరింథీయుల్లో దాంట్లో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. దానికి టైం బౌండ్ లేదు, దానికి టైం లైన్ లేదు, దానికి పారామీటర్స్ లేవు. ఐ థింక్ మనం గ్రహించవలసింది, ప్రవక్తలు ధన్యులు అని పిలువబడ్డానికి కారణం వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు, శ్రమను అనుభవించారు, ఓర్పుతో ఉన్నాం. మనము ఓపిక లేకపోతే దీర్ఘకాలం సహించేటువంటి ప్రేమని మనం కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇది నేర్చుకున్నటువంటి మనం, ఇది ఆలోచించేటువంటిది. మొట్టమొదటిది మనం ఏం గమనించామంటే, మన చేతిలో లేదు, మన కంట్రోల్లో లేదు, ఈ పరిస్థితులు మన కంట్రోల్లో లేవు. వ్యవసాయకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండోది, మీరు నమ్మినటువంటి సత్యాన్ని తెలియచేయడానికి ఓపిక కలిగి ఉండండి, ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. మూడవది, ఆయన ఏం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, చివరిలోకి వచ్చేటప్పటికి 11 చూద్దాం. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడంటే, జోబ్కైతే జోబ్ స్టోరీ తెలియదు ఎలా ఎండ్ అవుతుందో, మనకైతే జోబ్ స్టోరీ తెలుసు. అది చెప్తున్నాడు యాకోబు. యాకోబు చెప్తుందంటే, మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా యోబు గురించి. నిజంగా తన స్టోరీ ఎలా లీడ్ అవుతుందో, యోబుకి తన స్టోరీ ఎలా క్యారీ ఆన్ అవుతుందో, యోబుకి తన స్టోరీ ఎన్ని చాప్టర్స్ వెయిటింగ్లో ఉండవలసి వస్తుందో యోబుకి తెలియదు. కానీ అతను ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. తనకి నిజంగా ఎంత కంపాషన్, తనకి ఎంత మెర్సీ, ఎంత కైండ్ హార్టెడ్నెస్ యోబుకి కలిగి ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి భార్యకి వైనింగ్ ఫేస్ ఉన్నా, ఎప్పుడు ముడుచుకునే మొహం ఉన్నా కూడా, తన్ని దూషించినటువంటి స్నేహితులు తన చుట్టూ ఉన్నా, తనకి ఎంత జాలి కనికరం కలిగిన పరిస్థితి. తన కళ్ళ ముందు తన బిడ్డలు ఒక్క రోజులోనే అదృశ్యం అయిపోయినా ఎంత జాలి, ఎంత కనికరం కలిగినటువంటి యోబు. ఎంత సంపద పరిస్థితి, తను సంపాదించినటువంటి సమస్తము ఒక్క క్షణంలోనే, ఒక్క దినంలోనే అంతా కూడా ఫ్లాట్ అయిపోయినటువంటి పరిస్థితి. మనకి కొద్దిగా నష్టాలు వస్తేనే, కొద్దిగా నష్టమైన పరిస్థితులు ఈ కోవిడ్ టైంలో మనకి కనపడతా ఉంటేనే, అయ్యో ఎలాగా, ఎంతకాలం, ఎన్ని రోజులు అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇదే సాడ్నెస్ అట్ ఏ టైం ఇంత అటాక్ ఒక మనిషి మీద జరిగితే, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి స్నేహితులు, భార్య కూడా అతన్ని నిందిస్తూ ఉంటుంటే ఎంత సహనం, ఎంత ఓపికగా అతడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు కనపడుతుంది. అందుకే సహించేవారు ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆ సహనం గురించి విన్నారు, అతని జాలి కనికరం గురించి కూడా విన్నారు, అతని పేషెన్స్ గురించి విన్నారు, మీరు యోబు పేషెన్స్ గురించి అని చెప్తూ, ఆర్థిక పరిస్థితి ఏంటి, పనివాళ్ళు ఏంటి, పశువులేంటి, స్నేహితులేంటి,
సమస్తాన్ని క్షణక టైంలో ఆ బిడ్డలు చంపబడ్డం ఏంటి అంతా పోగొట్టుకున్నప్పుడు ఆ యొక్క మనం విన్నది తెలుసుకుంది ఏంటంటే చివరిలో డబల్ పోర్షన్, రెండింతల ఆశీర్వాదం చూచాడు. దానికి గల కారణం ఏమిటో తెలుసా? వెయిట్ చేశాడు జోబు. తన యొక్క ఓర్పుని, సహనాన్ని కనపరుచుకున్నాడు. 37 అధ్యాయాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు యోబుతో. 37 చాప్టర్స్ ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి పురాతన పుస్తకమైనటువంటి యోబు 37 అధ్యాయాలు దేవుడు సైలెంట్గా ఉంటే ఓపికగా ఉన్నాడు యోబు, సహనంతో ఉన్నాడు యోబు. దేవుని బిడ్డలారా, దాన్ని ఏమంటామంటే హీ హ్యాంగ్డ్ విత్ గాడ్. దేవునితో శ్రమలు కష్టాల టైంలో అక్కడే హ్యాంగ్ అయ్యాడు దేవుడితో, అక్కడే వేలాడాడు దేవుడితో యోబు. అదే అతనికి ఉన్నటువంటి గొప్పది. ఒక్కసారి డిసప్పేర్ అయిపోతే యోబు ఈ 37 చాప్టర్స్ పీరియడ్ తన లైఫ్లో హెల్త్ క్షీణించిపోతుందా, ఆరోగ్యం క్షీణించిపోతుందా, శరీరం పైనటువంటి ఈ యొక్క చర్మంలో వచ్చేటువంటి బలహీనత, తన బాధ, తన వేదన, మనం దీన్ని గమనించుకుంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఓపిక చెప్పాడు, సహనం చెప్పాడు, అదే సమయంలో ధన్యత గురించి చెప్పాడు, అదే దాంట్లో కనికరం గురించి చెప్పాడు, అదే దాంట్లో జాలి గురించి చెప్పాడు, ఆ శ్రమని అనుభవించేటువంటి విషయం ప్రవక్తల గురించి చెప్పాడు, వ్యవసాయదారుడికి వచ్చేటాడికి తన చేతిలో ఏమీ లేదు, వెయిట్ చేయడం అనేటువంటి విషయాన్ని చెప్పి దీని అంతటి నుంచి కీ థాట్ని ఏం తీసుకొస్తున్నాడంటే యాకోబు, జ్ఞాపకం ఉంచుకోండి. మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దీని అంతట్లో ఒక డైరెక్షన్ చూపిస్తున్నాడు. అదేంటంటే చూడండి, మొట్టమొదటి నుంచి ఈ 5వ అధ్యాయం ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి, దట్స్ ద ఫస్ట్ థింగ్. మళ్ళీ 8వ వచనం ప్రభు రాకడ సమీపించుచున్నది గనుకున మీరును ఓపిక కలిగి ఉండడి, దట్స్ ద కీ పాయింట్. మళ్ళీ 9వ వచనంకి వచ్చేటప్పటికి మరి సహోదరుల తీర్పు పొందుట నిమిత్తం ఒకనొకడు సణుగుకోవద్దు అని చెప్పి ఆ తీర్పు దినాన్ని గురించి. దిస్ ఆల్ లీడ్స్ టు వన్ డైరెక్షన్. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన వచ్చేటువంటి టైం సమీపంగా ఉంది అనేటువంటి ఈ కీ థాట్లోకి ఆయన 3 ఎగ్జాంపుల్స్ మనకు తీసుకొచ్చాడనమాట. మొట్టమొదటిది వ్యవసాయకుడిని తీసుకొచ్చాడు. అతనికి పంట ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, దానికి వచ్చేటువంటి వాల్యూ తెలియదు, ఫార్మర్కి గిట్టుబాటు ధర కూడా తెలియదు. రెండోది ప్రవక్త ప్రవచించాడు, సత్యం ఇప్పుడు కూడా నిలకడగా ఏదో రోజున బయటపడుతుందని విశ్వాసంతో వాళ్ళు ఓపికగా ఆ సత్యం ప్రజలకు తెలిసే వరకు కూడా ఓపికతో కనిపెట్టుకున్నారు. మూడోది యోబు జీవితాన్ని మనకు చూపించాడు. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో ఈ విశ్వాసం ఓ చక్రం లాంటిది కాదు, స్టోరీ. ఈ క్రిస్టియన్ ఫెయిత్లో మన స్టోరీ వన్ వర్డ్ డైరెక్షన్. మనం మిగతా చోట చూస్తుంటే ఇది చక్రం, మళ్ళీ రిపీట్ అవుతుంది, లేకపోతే తిరిగి జన్మ ఉంటుంది, తిరిగి మళ్ళీ పనులు జరుగుతూ ఉంటాయి, తిరిగి 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 జరిగేది కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ వన్ వర్డ్ డైరెక్షన్, ఏ లీనియర్ డైరెక్షన్, స్ట్రైట్ డైరెక్షన్. ఏంటంటే మనం పుట్టాము, జన్మించాము, మన కొరకు క్రీస్తు రక్షణ అనుగ్రహించాడు. ఒక దినాన్ని ఆయన తిరిగి రాబోతున్నాడు, మనము తిరిగి ఆయనతో జీవించబోతూ ఉన్నాం. ఈ డైరెక్షన్లో మనల్ని లీడ్ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దాని కొరకు ఆ యొక్క ఎండ్ రిజల్ట్ మనం ప్రభుతో ఉండేటువంటి దినం, ప్రభు మన కొరకు వచ్చేటువంటి దినం అది సమీపంగా ఉంది. కాబట్టి జాలి కలిగి కనికరం కలిగే జీవితంలో లెట్స్ డైరెక్ట్లీ ఫేస్ ద డే, వన్ డే హీ ఈజ్ గోయింగ్ టు కమ్. ఒకరోజు ఆయన వస్తానంటున్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, అది సమీపంగా ఉంది అనేటువంటిది. ఇది మనం నేర్చుకోవడానికి దేవుడు చెప్తూ, ఇలా సహనంగా ఉన్నట్లయితే, ఇలా సహనంతో మనం ప్రయాణం చేసినట్లయితే, దీని కొరకు మనం వెయిట్ చేసినట్లయితే ప్రభు రాకడ మనం వరకు ఓపిక కలిగి ఉండాలనేటువంటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే మనం 11వ వచనం చూసినట్టు విధంగా ఆ విధంగా సహిస్తే, ఓపికగా ఉంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆ దినానికి మనం ధన్యులవుతాము అనేటువంటి దాన్ని. కాబట్టి గలతీల్లో 6వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉంటాడే, మనం అలసిపోవద్దు, ఓపికని పోగొట్టుకోవద్దు, మనం నిలకడగా ఉందాం, ఓపికతో ఉందాం
అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ వచనంలో గలతీయులు 6:9లో ఏమని రాయ, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతం. మనం అలసిపోవద్దు. ఇలాంటి పీరియడ్ వచ్చిందని చెప్పి మేలు చేసేటువంటి పరిస్థితులు, గత వారం మనం క్రియల గురించి చదివాం కాబట్టి మేలు చేయవలసిన పరిస్థితులు వస్తే అలసిపోవద్దు, మరి విసుగు చెందొద్దు. ఇతరులకు ఇవ్వడానికి ఏం మాత్రం కూడా విసుగు చెందొద్దు, ఇతరులకు సహాయం చేయడానికి ఏం మాత్రం అలసిపోవద్దు. మనము ఆ విధంగా చేసినట్లయితే తగిన కాలమందు వెయిట్ చేసినప్పుడు ఈ వ్యవసాయకుడు ఎలా పంటను కోస్తాడో మీరు కూడా మీ జీవితాల్లో పంట కోస్తారు. ఇది విశ్వాసానికి ఓపిక, సహనం కలిగి ఉండడం అనేటువంటిది. దీని రివార్డ్స్ మనకుంటాయి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణము మరుగై ఉండదు. దేవుని బిడ్డలారా, రిమెంబర్ దిస్. ఇది మనం ఓపిక కలిగి ఇతరుల పట్ల మన యొక్క పని ఏ విధంగా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి. అందుకే ఓపిక, సహనం, దానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు. యేసు పిలాతు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, ఎంతో ఓపిక సహనం కలిగి సైలెంట్గానే చాలా వరకు 80% ఆఫ్ ద ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఆయన నెమ్మదిగానే ఉన్నాడు. మనం ఈ లోకంలో కూడా మనల్ని క్రీస్తులో జీవిస్తున్నటువంటి విశ్వాసంలో నడుస్తున్న మనకి ఈ లోకం ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా మనల్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా మనల్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు మాదిరి నెమ్మదే సమాధానం. యోబు దానికి మనకు ఒక ఎగ్జాంపుల్. అది మనకి యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. యోబుని చూడండి, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా స్నేహితులు, భార్య కూడా విమర్శించినప్పటికీ తను ఏ విధంగా ముందుకు కొనసాగాడు. దీన్ని నేర్చుకున్నప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే ద ఎండ్ స్టోరీ. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి 3 ఉదాహరణలు మనం చూడగలిగింది ఏంటంటే, మొట్టమొదటిది మన ఆధీనంలో లేదు, ఆయనే కంట్రోల్, టైం ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలుసు. రెండవది మనకి ధన్యత. మూడవది మనం ఆలోచించున్నట్లయితే యోబుకి ఎండ్ తెలీదు, కానీ 2 ఆశీర్వాదం పొందాడు. మనకి మన ఎండ్ తెలీదు, కానీ ఓపిక కలిగి సమాధానంతో మనం సహనంతో ఉన్నట్లయితే మన ఎండ్ రిజల్ట్కి కూడా యాకోబు ఒక మాదిరిని చూపించాడు, అది యోబు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నేను వద్ద వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున వాటి వరకే వేగిరపరచు. సో మనం ఇప్పుడు దినాన్ని ఈ వెయిటింగ్ పీరియడ్లో జరిగిపోయిన కాలం గురించి మనం దుఃఖించొద్దు, వేదన పడొద్దు. మనం ముందున్న వాటి వైపే మనం దృష్టించుదాం. ఎందుకంటే ముందున్నటువంటిది కాలం, ఆయన వచ్చు కాలం సమీపంగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. అదే ఇందాక నేను తెలియచేసినటువంటిది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాం. ఇది ఆయన ప్రేమించే వాళ్ళకి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకై, ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన బిడ్డలైనటువంటి మనకి ఇది మేలు కొరకనే ఆలోచనతోటే మనం ముందుకు కొనసాగదాం. ఇది ఈ యొక్క విశ్వాస జీవితంలో 3 ఎగ్జాంపుల్స్. మనం ఒక వ్యవసాయదారుని చూచాం, ఒక ప్రవక్తని చూచాం, ఒక యోబుని చూచాం. దీన్ని రివార్డ్స్ కూడా చూసాము. సమస్తము ఆయన కంట్రోల్లోనే ఉంటుంది.
రెండవది, తగిన సమయంలో ఆ ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మూడవది, ఆ యొక్క యోబు జీవితంలో ఏం జరిగిందో మనం చూచాం. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ఓపిక కలిగి మన యొక్క సమయాన్ని వేచి చూచి మనం సహనంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.